अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हम आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। ख़वातीन की हिफाजत और मसाइल की बर वक्त यकसवी के लिए संगारेड्डी में भरोसा मरकज़ कायम किया गया है, जिसका मिस्टर चंद्रशेखर रेड्डी SP ज़िले संगारेड्डी ने आज इफ्तिताह अंजाम दिया। लीजिए इफ्तिताही तकरीब का मंजर आपके सामने। ఎవరైనా సమస్యలు ఉంటే వాళ్ళు డైరెక్ట్ స్టూడెంట్స్కి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే మా వాళ్ళు వెళ్తున్నారు పట్టుకోవడం. 24 కౌన్సిలింగ్స్ ఒక కేసు అయింది. ఓకే, కంప్లీట్ అయితే ఇంకా బాగా అవుతుంది. వర్క్ అయితే లేట్ అవడంతో ఇంకా గోడ సరిగా లేక వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు సార్ వాళ్ళు. పలానా కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి సివిల్ రేస్లో వెళ్తాము. మేము కూడా క్యాజువల్లీ కాలేజ్ స్టూడెంట్స్ లాగా వెళ్ళేసి అక్కడ కాలేజ్ ఎంట్రీ అయ్యేటప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటాము. మా దగ్గర ఫోన్ కెమెరాస్ ఉంటాయి. అవి తెలియకుండా మెసేజ్ పెట్టేస్తాం, పలానా దగ్గర పలానా అబ్బాయి ఇట్లా చేస్తున్నాడంటే మేము ఇక్కడ నిల్చొనే ఉంటాము. టీమ్ మెంబర్స్ పక్కన నుంచి వచ్చేసి వాళ్ళని తీసుకెళ్తాం సార్. పిఎస్కి తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది, మేము ఎందుకు తీసుకొచ్చిర్రు అని అంటారు. మేము వీడియోస్ తీసుకొని వాళ్ళని చూపిస్తాం. వీడియోస్ చూపిస్తే మాకు కూడా మేము తప్పు చేసినాం అన్నట్టు చేస్తే ఆ తర్వాత DSP సార్ని ప్రొటెక్ట్ చేస్తాము. DSP సార్ కౌన్సిలింగ్ ఇస్తారు. మైనర్ అయితే కౌన్సిలింగ్ ఇస్తారు. మేజర్ అయితే అక్కడ సిచ్యువేషన్ ఏమైనా డేంజర్ ఉంటే కేసు అవుతుంది. ఏమైనా మామూలు సిచ్యువేషన్ అయితే ఫస్ట్ టైం కౌన్సిలింగ్, సెకండ్ టైం కేసు అవుతుంది సార్. మళ్ళీ ఎవ్రీ కాలేజ్లలో వీక్కి 1 టైం వెళ్ళేసి టీమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం. అమ్మాయిలకు ఎట్లాంటి సంఘటన ఎట్లాంటి వాళ్ళు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంలో. కాబట్టి ఈ షీల్డ్స్ అన్ని కూడా కెమెరాలలో క్యాప్చర్ చేస్తాం. మనం చేసే ప్రవర్తన మొత్తం కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ ఎవిడెన్స్ పట్టణంలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన భరోసా సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భరోసా సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల పైన వేధింపులు, అత్యాచారాలు ఇట్లాంటివి దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏమో డొమెస్టిక్ హరాస్మెంట్ అంటే కుటుంబ సభ్యులు, హస్బెండ్, అత్త వాళ్ళ అట్లాంటి మ్యారేజ్కి సంబంధించిన హరాస్మెంట్ అట్లాంటి వాటికి సంబంధించిందే ఉమెన్ పోలీస్ స్టేషన్లో
కౌన్సిలింగ్ చేయడము, తర్వాత కేసు నమోదు చేయడము అది ఉమెన్ పోలీస్ స్టేషన్లో చేస్తారు. అయితే భరోసా సెంటర్ ఏంటంటే అవుట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే బయట ఈ టీజింగ్ కావచ్చు, సోషల్ మీడియా ద్వారా వేధింపులు కావచ్చు, ఇంకో అత్యాచారం చేసిన సంఘటనలో బాధితులు, అట్లాంటి వాళ్ళని ఉద్దేశించి భరోసా సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి ఎవరైనా సరే, మహిళలు ఎవరైనా సరే, విద్యార్థినులు, మహిళలు ఎవరైనా సరే, బయట వ్యక్తులు ఎవరైనా ఎట్లాంటి అత్యాచారాలు జరిగినా, వేధింపులు జరిగినా ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేస్తే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇంకా ఇక్కడ షీ టీమ్స్ కూడా ఇక్కడ నుంచే ఫంక్షన్ చేస్తుంటాయి. షీ టీమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఎవరైనా సరే ఏదైనా అరాజ్ చేసినట్టు ఎవరైనా వస్తే ఇమ్మీడియట్గా మా షీ టీమ్స్ పంపి అట్లాంటి వారికి కౌన్సిలింగ్ చేయడము, కేసులు నమోదు చేయడము చేసి వాళ్ళ రికార్డ్ అంతా మేము పోలీసు రికార్డ్ కంప్యూటర్లో పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ జిల్లాలో 5 షీ టీమ్స్ ఉన్నాయి. సంగారెడ్డిలో ఒకటి, సదాశివపేటలో ఒకటి, జైరాబాద్లో, నారాయణఖేడ్, పటాన్చెరు 5 షీ టీమ్స్ ఉన్నాయి. ఈ 5 షీ టీమ్స్కి డైరెక్ట్ సంగారెడ్డి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. వారికి ఈ ఆఫీస్ నుంచే పనిచేస్తాయి అన్నట్టు. కాబట్టి ఇది ఈ మహిళల సేఫ్టీని, సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొంచెం సిబ్బంది వస్తే ఇంకా ఎక్కువ సిబ్బందిని కేటాయిస్తాము. వాహనాలు కూడా త్వరలో రాబోతున్నాయి. కాబట్టి షీ టీమ్స్కి భరోసా సెంటర్ కూడా వాహనాలు ఇస్తాము. ఇంకా ఇక్కడ బాధితులు వచ్చిన వెంబడే వారికి కౌన్సిలింగ్, అంటే ఒక నిపుణులైన కౌన్సిలింగ్ వాళ్ళ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పేసి త్వరలో కౌన్సిలర్స్ని కూడా మేము అంటే ప్రస్తుతానికి దొరకట్లేదు, ఎవరైనా గుర్తించి వారికి శిక్షణ ఇప్పించి కౌన్సిలర్స్ కూడా ఏర్పాటు చేస్తాము. ఇంకా ఏమైనా బాధితులు ఏమైనా వస్తే వారికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇక్కడ ఒక రూమ్ కూడా పెట్టడం జరిగింది. మా సిబ్బందికే ఫస్ట్ ఎయిడ్లో ట్రీట్మెంట్ శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించడము అట్లా చేసి తప్పకుండా జిల్లాలో మహిళల భద్రతకు మేము తప్పకుండా కృషి చేస్తాము. మహిళలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. జిల్లాకు ఒకటే అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే త్వరలో కొన్ని ఇప్పుడు ఇది ఉన్న బిల్డింగ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సపరేట్గా భరోసాకు సపరేట్ బిల్డింగ్ కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది. అప్పుడు ఇంకా సౌకర్యంగా ఉండేటట్టు, అంటే భరోసా షీ టీమ్స్ ఇద్దరు ఒకే బిల్డింగ్ నుంచి పనిచేసే విధంగా చేయాలనేది మా ఉద్దేశం. కాబట్టి నార్మల్ మన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలంటే కొంచెం భయపడతారు. అందుకొరకు దీనికి సపరేట్గా పెట్టడం జరిగింది అన్నట్టు. మహిళా పోలీస్ స్టేషన్ అనేది మరి కొంచెం ఎక్కువ కుటుంబ సమస్యలు, భార్యాభర్తల ఇష్యూస్ అట్లాంటివి ఉంటాయి అక్కడ. ఇప్పటివరకు వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా బయట వ్యక్తుల ద్వారా వేధింపులకు గురయ్యే మహిళల గురించి అన్నట్టు. స్త్రీలని ఎవరైతే హరాస్మెంట్ చేస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ వచ్చి ఫిర్యాదు చేస్తే దాని మీద పరిశీలిస్తారు. అంటే ఇప్పుడు షీ టీమ్స్కి ఆల్రెడీ అన్ని షీ టీమ్స్ నెంబర్లు కూడా చెప్పడం జరిగింది, ప్రతి కాలేజీలో పెట్టడం జరిగింది. షీ టీమ్స్కి ఫోన్ల ద్వారా కూడా కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమంది డైరెక్ట్ రాలేకపోవచ్చు, వాళ్ళు ఫోన్ల ద్వారా కూడా కంప్లైంట్ చేస్తున్నారు. చేస్తే మా షీ టీమ్స్ వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు అన్నట్టు. అట్లాంటి వాటిలో వాళ్ళు ఫోన్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ కూడా ఒక ఇస్తాము. దీనికి కూడా ఒక నెంబర్ భరోసా సెంటర్ కూడా